ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. భారత్లో పెట్టుబడులు పెట్టిన వారికి మెరుగైన ప్రతిఫలాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో 2025 ఈరోజు తిరుపతిలో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 119వ సంచిక ఈ నెల 23వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. దేశాభివృద్ధిలో ఆధ్యాత్మిక పర్యాటకం కీలక పాత్ర పోషిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతిలో ప్రారంభమైన ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో 2025 కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్లతో కలిసి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాదని అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరులని అన్నారు. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో దేవాలయాల పాత్ర కీలకమని, వీటిని ఆధునిక సాంకేతిక వినియోగంతో మరింత ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. I'm very happy. This grand event unites nearly 1581 temples from 17 countries. Not only India, that is the power of temples future also. This is a great legacy inherited by India and all of us. This will go globally. It won't stop here. భారత్లో పెట్టుబడులు పెట్టిన వారికి మెరుగైన ప్రతిఫలాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈరోజు ముంబైలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం మ్యూచువల్ క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 3 బడ్జెట్లలో ఎంఎస్ఎంఈలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఇందులో భాగంగా పూచీకత్తు లేకుండా యంత్రాలు లేదా పరికరాలు కొనుగోలు కోసం 100 కోట్ల రూపాయల వరకు రుణాలను పొందేందుకు అవకాశం ఉందని కేంద్ర మంత్రి పేర్కొంటూ, The cycle of business which MSMEs go through is very different from the large businesses. And when public sector banks deal with it, they do understand, they extend it accordingly. However, when a SIDBI-like institution, which is otherwise a refinance institution, does it themselves, the understanding about the credit requirements of small and medium industries are better understood. So we have not only given them greater capital resources, that SIDBI will now be opening up branches in every MSME cluster. So when units are present in a cluster, they don't have to go running to search for banks which can fund them. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 119వ సంచిక ఈ నెల 23వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబరుకు ఈ నెల 21వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. ఢిల్లీలోని ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించగా రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. తెల్లవారుజామున 5:36 ప్రాంతంలో 5 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ప్రకంపనలు సంభవించిన సమయంలో భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయప్రాంతులకు లోనయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. కాగా దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, భయాందోళనలకు గురి కావద్దని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానాన్ని 2 నూతన పద్ధతుల్లో అమలు చేస్తున్నామని, ఇవి ఉద్యోగార్థులతో పాటు ఉద్యోగ సృష్టికర్తలను కూడా తీర్చిదిద్దుతాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఢిల్లీ విశ్వవిద్యాలయం హిందూ కళాశాల 126వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని యువతకు ఉద్యోగ భద్రత, మంచి జీవన విధానం, ఆర్థిక సాధికారత ఎంతో అవసరమన్నారు. దేశవ్యాప్తంగా పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. భారతీయ పరిశ్రమలకు 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం అందుబాటులో ఉందని, ఈ నిధులను పరిశోధన, ఆవిష్కరణలకు ఉపయోగించాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
Another 10 year, 35 year, almost all 60-65% population is young population. हमारी नौजवानों को, हमारी बच्चों को रोजगार चाहिए. हमें इस प्रकार की एक शिक्षा व्यवस्था खड़ी करनी है जिसमें लोग जॉब सीकर बनेंगे ही बनेंगे, लेकिन जॉब क्रिएटर भी बनेंगे. हिंदू कॉलेज में जो जर्मिनेशन हो रहा है न्यू आइडियाज की, इनोवेशन की, एंटरप्रेन्योरशिप की, हिंदू कॉलेज की हर एक विद्यार्थी आने वाले दिनों में हमारी इकोनॉमी में जॉब क्रिएटर बनेगा. ये मैं उसकी झलक आज दिख के जा रहा हूँ. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సిబిఎస్ఈ బోర్డు పరీక్షా ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ వెల్లడించింది. సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న ఈ వదంతులు తమ దృష్టికి వచ్చాయని తెలిపింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన సృష్టించాలనే ఉద్దేశంతో కొందరు వీటిని వ్యాప్తి చేస్తున్నారని, ఇటువంటి వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఇప్పటికే దీనిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపడుతున్నాయని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు బోర్డు అన్ని ఏర్పాట్లు చేసిందని వెల్లడించింది. కాగా ఈ నెల 15న సిబిఎస్ఈ బోర్డు 10, 12 తరగతి పరీక్షలు ప్రారంభం కాగా ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. దేశవ్యాప్తంగా ముఖ్యమైన 60 రైల్వే స్టేషన్లలో నెలకొన్న రద్దీని నియంత్రించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక హోల్డింగ్ జోన్లను ఏర్పాటు చేయనుంది. కీలక సమయాల్లో స్టేషన్లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. రద్దీ పర్యవేక్షణ, నియంత్రణ, విపత్తు నిర్వహణ కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే శాఖ ఉపయోగించనుంది. దీనిపై అవగాహన కల్పించేందుకు స్థానిక అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు ప్రయాణికుల కదలికలను సజావుగా నిర్ధారించడానికి ఢిల్లీ రైల్వే స్టేషన్లో వారం పాటు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్లాట్ఫామ్ టికెట్ల జారీని నిలిపివేసినట్టు స్పష్టం చేసింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ బీఎస్ఎఫ్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బీజీబీ మధ్య 55వ డైరెక్టర్ జనరల్ స్థాయి బోర్డర్ కోఆర్డినేషన్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశం ఈ నెల 20వ తేదీతో ముగుస్తుంది. బీఎస్ఎఫ్ ప్రతినిధి బృందానికి డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి నాయకత్వం వహిస్తుండగా, బీజేపీ ప్రతినిధి బృందానికి డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మొహమ్మద్ అష్రఫుజ్జమాన్ సిద్దికీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ సమావేశంలో సరిహద్దు కాపలా దళాల మధ్య మెరుగైన సమన్వయం, సరిహద్దు సంబంధిత అంశాలను చర్చించనున్నారు. తెల్లవారుజామున ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్న అనంతరం కొన్ని గంటల వ్యవధిలో బీహార్ రాష్ట్రంలో మరోసారి భూకంపం సంభవించింది. ఉదయం 8 గంటల 2 నిమిషాల ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. సివాన్లో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపారు. ఈ ప్రకంపనలకు సంబంధించి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 75,939 వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 57 పాయింట్ల లాభంతో 75,996 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30.25 పాయింట్ల లాభంతో 22,959 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.87గా, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $75.05 వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్స్ $2,907 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్న రాత్రి జరిగిన దాడుల్లో రష్యన్ దళాలు 147 డ్రోన్లను ప్రయోగించాయని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. వీటిలో 83 డ్రోన్లను ఉక్రెయిన్ వైమానిక దళం కూల్చివేసిందని తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో పెట్టుబడులు పెట్టిన వారికి మెరుగైన ప్రతిఫలాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో 2025 ఈరోజు తిరుపతిలో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 119వ సంచిక ఈ నెల 23 ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.